ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాని వ్యవహారంపై ఇప్పుడు వివాదం కూడా కొనసాగుతోంది. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుందంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక ఈ 60 రోజుల గడువు ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది ఒకవైపు చర్చనీయాంశంగా మారగా, ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటీవల మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదంటూ స్పష్టం చేశారు. మాట్లాడేందుకు సమయం ఇస్తేనే తాము అసెంబ్లీకి వెళతామని కూడా చెప్పారు. తనకు కూడా సాధారణ ఎమ్మెల్యేలాగే సమయం కేటాయిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా లభిస్తే కనుక చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తమకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని జగన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ హోదా ఇవ్వకుండా ఉంచడంలోనే అసలు సమస్య ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ విషయంలో ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించామని, అయితే అసెంబ్లీ స్పీకర్ మాత్రం దీనిపై స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా రఘురామకృష్ణంరాజు మరోసారి స్పందించారు ఈ విషయంపైన. స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీలో కలిసిన అనంతరం వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో చంద్రబాబుకు ఇచ్చిన సమయాన్ని తమకు కూడా కేటాయించాలని వైసీపీ కోరడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందేందుకు కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలనే నిబంధన గురించి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ఎమ్మెల్యే అనుమతి లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం రద్దవుతుందని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఇక చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లదేనని తెలిపారు. కానీ ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ అనుమతి కోసం ఓ దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు. 60 రోజుల గడువు దాటిన తర్వాత కూడా సెలవు కావాలనుకుంటే అదనపు అనుమతి కోరుతూ ఓ లేఖ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ ఒక లీవ్ లెటర్ కూడా సమర్పించలేదన్నారు. ఇక దీంతో ఆ 60 రోజుల గడువు ఎప్పుడు పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు అనే విషయంపై చర్చ మొదలైంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీకి చెందిన 11 మంది సభ్యత్వం రద్దయితే కనుక ఉప ఎన్నికలు తప్పవంటూ చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది వైసీపీకి దక్కే పరిస్థితే లేదని, ఈ విషయం కూడా ఖరారైపోయిందని రఘురామ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. మరి ఈ పరిణామాలు ఏ విధంగా మారతాయో చూడాలి.